ఆటో కార్మికులకి ఏంటి బతకడం చాలా కష్టమైపోతుందన్న. ఏంటి ఈ కేసులు అంటే ఆటోలు తెప్పడం కష్టం. నెలకు 10,000 కిస్తీలు కట్టాలి, ఇంటద్దెలు కట్టుకోవాలి, భార్య పిల్లల్ని బతికించాలి. చాలా ఇబ్బందులు పడుతున్నాం. పెట్టాలన్నా భయం అవుతుంది. కొంతమంది వేరే జిల్లాలు కూడా వెళ్ళిపోయేవాళ్ళం ఇక్కడ నుంచి కిరాయిలు వస్తే పట్టుకొట్టు కోసం. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని చెప్తున్నారు. ఇప్పుడు వేరే జిల్లాలు వెళ్ళటానికి కూడా కుదరదానని చెప్తున్నారు. ఇప్పుడు రేపు 5వ తారీఖు నుంచి అని అంటున్నారు. మరి అది ఎంత నిజం ఉంటుందనేది తెలియదు. ఆటో కార్మికులను చూసి చూడనట్టుగా ఉంటే మాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అట్లా అది పరిస్థితి. మరి ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తీసుకొస్తున్నారు. అది ఉచిత బస్సు అయితే ఆటో కార్మికులు పట్టుకొట్టేసినట్టే కదా. ఆటో కార్మికులు పట్టుకొట్టేసినట్టే. ఎవరికి తిరగి ఎవరు అక్కడ రోజు కనీసం 1000 రూపాయలు తోలుతానికి కూడా కష్టం అవుతుంది. 400-500 తోలుతాను నేను. 400-500 ఇప్పుడు కాల్ షీట్ లేకపోతే 1000 రూపాయలు అంత అంటున్నారు. ఏంటి చాలా ఇబ్బందులు అవుతుంది. 3 నెలలు 4 నెలల నుంచి ఇంటద్దులే కట్టట్లా. బండి జరగక రోజు 400-500 తోలితే ఇంటి ఖర్చులకే సరిపోతాను. నేను బండి కిస్తులు ఏం వెళ్తా. బండి కిస్తులు కట్టకపోతే ఫైనాన్స్ ఎత్తుకెళ్తా అంటున్నారు, వచ్చి బెదిరిస్తున్నారు. అదే పరిస్థితి. మరి మహిళలు మాకు ఉచితంగా బస్సులు వస్తున్నాయి కదా అంటున్నారు కదా. మరి వాళ్ళకు మహిళలకు ఉచిత బస్సు అంటే మరి ఆటో కార్మికులు మరి ఇబ్బందులే కదన్నా. ఇల్లు ఏం గడిచిద్దాక 10,000 కిస్తీలు కట్టాలి, ఇంటద్దులు కట్టుకోవాలి, కాలేజీ పిల్లల్ని చదివించుకోవాలి. అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నాయి. ఇప్పుడు రోజు 400-500 తోలుతున్నాం కానీ కష్టమైపోతుంది. మరి గత ప్రభుత్వంలో ఆటో వాళ్ళకి 10,000 ఇచ్చేవారు జగన్మోహన్ రెడ్డి గారు. అన్న తీసుకున్న వాళ్ళు తీసుకున్నారు, తీసుకోలేని వాళ్ళు తీసుకోవాలి. నేనైతే తీసుకోలే. జగన్ గారి ప్రభుత్వంలో నేను 5 సంవత్సరాలు కూడా ఏం తీసుకోలే. అట్లా నేను కాగితాలు పెడితేనే వస్తాయి. అదే పరిస్థితి. ఇప్పుడు ఏమంటారు, ఓవరాల్గా మీకు ఉచిత బస్సులు వద్దంటారు? ఉచిత బస్సులు వద్దు ఒకటి. తర్వాత మనం బతకడం కష్టమైపోతుంది. చాలా ఇబ్బంది పడుతున్నాం. నరకం పడుతున్నాం. దీనివల్ల ఆటో కార్మికులు చాలామంది చచ్చిపోయారు ఆత్మహత్యలు చేసుకొని. ఇల్లు గడవక. గతంలో ఎలా ఉండేది? గత ప్రభుత్వంలో కేసులు ఏమైనా రాసేవాళ్ళం? గతంలో ఏం రాయలేదన్న. చూసి చూడనట్టుగా వదిలేసేవాళ్ళు పోలీసు వారు. ఇప్పుడు రేపు 5వ తారీఖు నుంచి చాలా ఇదిగా ఉందని అంటున్నారు పోలీసులు. వేరే జిల్లాలు కూడా వెళ్ళటా కుదరదన్నారు. వేరే జిల్లా అంటే ఇప్పుడు జగ్గైపేట, గోదావరి వెళ్ళేవాళ్ళు అంతకుముందు కిరాయికి వస్తుంది. మరి పట్టుకోడు కోసం వెళ్ళరు కదన్న. ఇప్పుడు కిరాయికి వెళ్ళకపోతే మా ఇప్పుడు బండి ఎత్తేనే గడిచిద్ది. లేకపోతే ఇంటికాడ ఉంటే గడవదు. మాకు ఆ రోజు పొత్తులు ఉంటుంది. అది పరిస్థితి. అంటే మీకు ఇన్ని కిలోమీటర్లు అనుకుంటా లేకపోతే ఇన్ని కిలోమీటర్లు కాదన్న. గత ప్రభుత్వంలో ఇలాంటి ఏమీ లేవు అసలు. మరి వీళ్ళు రేపు 5వ తారీఖు నుంచి పెడతారని ఆ న్యూస్ వచ్చింది బయటికి. ఏదో ఈ జిల్లా వరకే దొలుకోవాలి, వేరే జిల్లాలు వెళ్ళకూడదు. అంతకుముందు ఎటు పడితే అటు వెళ్ళిపోయేవాళ్ళం. ఎవరో పట్టించుకునేవాళ్ళు కాదు. బ్రేక్ ఇన్స్పెక్టర్లు కానీ పోలీసు వారు కానీ ఎవరో పట్టించుకోవాలి. ఈ ప్రభుత్వంలో కూడా మాకు అలాగా సడలింపు ఉంటే బాగుంటుందని నా కోరిక. మరి ఇలా మరి వేరే జిల్లాలకు వెళ్ళకుండా ఇక్కడే కోరుకుంటే మరి మీకు ఇబ్బంది కదా. అవునన్నా, ఇక్కడే అంటే ఏమో ఇబ్బందే కదా. ఇల్లేని గడిచితే గడవదు. ఇప్పుడు అంతకుముందు జగ్గైపేట వెళ్ళేవాళ్ళం, గోదావరి కూడా వెళ్ళేవాళ్ళం, రేపల్లి కానీ ఏంటి ఏలూరు కానీ. తర్వాత ఎటు పడితే అటు వెళ్ళిపోయేవాళ్ళం. కిరాయిలు ఎటు వస్తే అటు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మరి రేపు 5వ తారీఖు నుంచి అట్లా అని అంటున్నారు. మరి అది ఎంతవరకు గుర్తుకునేదో తెలవట్లా. చాలా భయంగా ఉంది. ఎటు వెళ్ళాలని భయపడాల్సి వస్తుంది. కిరాయిలు లేవు దానికి తోడు. ఫస్ట్ చంద్రబాబు గారు ఎక్కినప్పుడు బాగున్నాయి, కిరాయిలు బాగున్నాయి, మాకంతా బాగానే ఉంది. అప్పుడు కూడా ఏం పట్టించుకోవాలి. సీఎం గారు అప్పుడు కూడా ఏం పట్టించుకోవాలి ఇంత ఇదిగా. ఇప్పుడేమో మరి లేనిపోయిన అన్నీ చెప్పుకొస్తున్నారు అని అంటున్నారు. కాబట్టి ఆటో తోలతానికి కష్టమైపోతుంది. నాకు ఇది తప్పనిచ్చి వేరేది ఏం చేత కాదు. ఇప్పుడు నా భార్య పిల్లల్ని బతికించుకోవాలంటే ఆటో అయిపోతే నాకు గడవదు. ఇంట్లో కూర్చుంటే గడవదు. ఇంట్లో బాగానే నాకు పెరాలసిస్ వచ్చింది, పక్షవాతం పేషెంట్ని, బీపీ. 8 నెలలు ఇంట్లోనే పడుకున్నా. ఎవరు రూపాయి ఇవ్వాల. నా తెప్పలు నేనే పడి ఆ బండి రిపేర్ చేయించుకొని అవి చేయించుకొని వచ్చిన దానికి తోలుకుంటాను. అదే సంగతి. ప్రభుత్వం వారు మా యందు దయ ఉంచి కొద్దిగా సడలింపిస్తే మాకు బాగుంటుంది. కూటమి పరిపాలన ఎలా ఉంది? పెద్ద తేడా ఏముందండి అసలు. ఇప్పటికి మాకేం లైఫ్లో ఏం పెద్ద మేము మాకు ఏ బెనిఫిట్స్ వచ్చేవాళ్ళం కాదు. మాకేముంటుంది అంటే పబ్లిక్ ఏమనుకుంటున్నారు? ఏమి ఇవ్వట్లేదంట. ఒక పెన్షన్ తప్ప ఏమి ఇవ్వట్లేదని చెప్తున్నారు. అంటే వైసీపీ అన్నమాట. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము వైసీపీ పేదవాళ్ళ ప్రభుత్వం ఉండదు. వైసీపీ పేదవాళ్ళ ప్రభుత్వం.
ఇది డబ్బు నడుపుతుంది తేడా ఉంది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి నుంచి ప్రజల్లోకి వస్తా అని చెప్తున్నారు. రావాలి, రాకపోతే అపోజిషన్ లేకపోతే డెమోక్రసీ అంటేనే అపోజిషన్ కదా, ఉండాలి అపోజిషన్ ఉండాలి, బలమైన అపోజిషన్ ఉండాలి. ఎవరు అడగకపోతే ఎవరు అడుగుతారు? మనం అడగలంగా, ఇక్కడ నుంచి నేనేం అడుగుతాను, వాళ్ళే అడగలుగుతారు. మరి ఇప్పుడు మాకు 40% ఓటు బ్యాంక్ ఉంది, ప్రజలు ఎంత మా వైపే ఉన్నారు, మేము చేసిన పథకాలు ఇంకా గుర్తుపెట్టుకుంటున్నారని చెప్పేసి వైసీపీ అంటున్నారు. నిజానంటారా? ఖచ్చితంగా కదా, చేయలేదంటారా? చేశారు కదా, చేశారు, పథకాలు బ్రహ్మాండంగా ఇచ్చారు కదా. మరి కాదండి, ప్రజలకి ఇన్ని పథకాలు ఇచ్చేసి మరి 11 సీట్లకి పరిమితం అయిపోవటం అంటే మీరేమంటారు? ప్రజలకు అది మన ప్రజలను అడగాలి. మనం ఎందుకు వచ్చిందనేది మనకు తెలియదు. అది ప్రజలు అది మా స్టన్నింగ్ అది అసలు. చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి అర్థం కాదు, నాకు అర్థం అవుతుందా చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాదా ఏమైందో, మన సామాన్యులకి ఏం అర్థం అవుతుంది? నాకు తెలిసింది ఒకటేనండి, ఈ పాలిటిక్స్ మీకే చెప్పుకుంటున్నారు. ఇంకేంటంటే అంటే వీళ్ళేమో పైనుంచి మేము ఇంప్లిమెంట్ చేస్తూనే ఉన్నారు, కానీ గ్రౌండ్ లెవెల్లో జనాలకు అందలేదు కదా. ఎవరికి ఏ టైంలో? జగన్ టైంలోనే ఎప్పుడు అందలేదు సార్. నాకు తెలిసి అలాంటి కంప్లైంట్లు ఎప్పుడు రాలేదు. నేను వైసీపీ ప్రభావాలుగా చెప్తున్నాను అనుకోకండి, ఎవరు బాగా చేస్తే వాళ్ళే. చంద్రబాబు నాయుడు గారు మంచి అడ్మినిస్ట్రేటర్, ఎవరు కాదంటారు? కాదన్నారు. జగన్మోహన్ రెడ్డిలో ఇంకా మెచ్యూరిటీ రాలేదు, నెక్స్ట్ టైం మెల్లిగా వస్తుంది ఆయన కూడా. ఈసారి ఆయన కూడా ఏం పథకాలు ఇవ్వకుండా ఎక్కడికక్కడ ఎలక్షన్ ముందు ఇస్తాడు జగన్లాగా తెలివిగా. ఇంకా మెచ్యూరిటీ రాలే ఆయన ఇంకా. అంటే ఇప్పుడు 2019 ఎన్నికల ముందు పాదయాత్ర చేసి ప్రజల్లోకి వచ్చారు, 151 సీట్లు వచ్చినాయి. మరి ఇప్పుడు ప్రజల్లోకి వస్తున్నారు, దీనివల్ల మరి ఏమన్నా వైసీపీ పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటుందండి. ఎప్పుడు ఒక పార్టీ ఉంది, ఎప్పుడైనా మన రాష్ట్రంలో మారుతూనే ఉంటున్నాయి కదా, ఎప్పుడు మారుతున్నాయి కదా. ఇంకా ఎవరో ఓడించలేని కొన్ని రోజుల్లో ఓడిపించలేదు, తెలుగుదేశం ఓడిపోలేదు దారుణంగా అంతకుముందు. ఇప్పుడు వైసీపీ ఓడిపోయింది. కాకపోతే జనాలు ఏంటంటే వన్ సైడ్గా వేస్తున్నారు ఎప్పుడు, అది ఒకటే ఉంది రాష్ట్రంలో కొత్త ట్రెండ్ అది. అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పథకాలు చూసి ఓట్లు వేస్తారంటారా? చెప్పడం కదా, ఇవ్వాలి కదా, ఇవ్వనివ్వండి ముందర. చాలా మందికి రాలేదు, ఆడవాళ్ళు కదా ఫ్రీ బస్ అన్నారు, ఇంతవరకు రాలేదు, సంవత్సరం అయిపోతుంది. అర్లీ టు జడ్జ్. అంటే పథకాలు ఏమి ఇవ్వలేదు కదా, చెప్పారు అంతే, ఇంకా ఇవ్వలేదుగా. అంటే జగన్మోహన్ రెడ్డి పేదలకు పథకాలు పెట్టేసి ఖజానా మొత్తం ఖాళీ చేశాడు, అందువల్ల ఇవ్వలేకపోతున్నాం. పేదలు బతకద్దా? పేదలు బతకాలి కదా. ఇప్పుడు ఇంకొకటి అండి, ఇక్కడ రాజధాని కట్టేస్తున్నా, కోర్టు పెట్టన్నారు. శ్రీకాకుళంలో చిన్న పని చేసుకునేవాడికి ఇక్కడ రాజధాని ఎలా ఉంటే ఆయనకి ఎందుకండి? ఆయనకు ఫుడ్ కావాలి. నా కాన్సెప్ట్ అయితే అది. గ్రౌండ్ లెవెల్లో అందరూ హ్యాపీగా ఉండాలి, అది కరెక్ట్. అంటే రాజధాని పూర్తయితే మనకి యువతకి ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, పెట్టుబడుల విషయాలు కానివ్వండి. యువత ఎంతమంది ఉంటారు? ఉద్యోగాలు తెచ్చుకునే యువత ఎంతమంది ఉంటారు? యువత తెచ్చుకుని ఉద్యోగాలు తెచ్చుకునే వాళ్ళు. ఇప్పుడు ఉద్యోగాలు రావట్లేదు అంటారా? నువ్వు చదువుకోకుండా ఏం చేయకుండా నాకు ఉద్యోగం అంటే ఎట్లా వస్తుంది? సరిగ్గా చదవడు, పరీక్ష రాయడు, ఉద్యోగం ఎలా వస్తుంది? ఉద్యోగం చేసుకోవట్లేదు, మేము చేయలేదా? ఎప్పుడు ఇంకోటి చెప్తున్నాను, 50 ఏళ్ళ క్రితమే 1956లో వచ్చింది ఒక సినిమా, అదుపులేని నిరుద్యోగం ఇంకొక వైపు అని. అప్పటి నుంచి ఉంది ప్రాబ్లం, కొత్తగా వచ్చింది ఏమి కాదు. జగన్మోహన్ రెడ్డి టైంలో, రాజశేఖర రెడ్డి గారి టైంలో, చంద్రబాబు టైంలో వచ్చింది కాదు. 1952 నుంచి ఉంది సమస్య, నిరుద్యోగం. కొత్త సమస్య కాదు. మా అమ్మగారు చెప్పారు సార్, ఉద్యోగం కష్టం అమ్మ అంటే, ఏంటి రాయి చెప్తావు, కొత్తగా చెప్తావు. 1952లో వచ్చింది పాట అన్నారు, శ్రీశ్రీ గారి పాట. అదుపు లేని నిరుద్యోగం ఇంకొక వైపు. ఇప్పుడు అదే ఉంది, అప్పుడు అదే ఉంది. సమస్య ఎప్పుడు అలాగే ఉంది. ఎందుకంటే చదువుకునే పిల్లలు పెరిగారు, ఉద్యోగాలు అకామిడేషన్ తక్కువ చేసుకుంటున్నారండి. ఇప్పుడు ఎవరు చేసుకోవట్లేదు, ఎవరు తగ్గ వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు బ్యాంకులో 6 ఉన్నారు, ఉద్యోగం వచ్చింది వాళ్ళకు కూడా. చదువుకోవాలి, బాగా చదవాలి ముందర, దానికి తగ్గట్టు ప్రిపేర్ అవ్వాలి. ఎవరు ఉద్యోగం ఇవ్వమంటే ఎలా ఇస్తారు? ఇప్పుడు గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం వాలంటీర్స్ అవసరం తీసుకొచ్చి ప్రజలకి దాని పథకాలు ఇస్తుంది కానీ వాళ్ళే చేసి పెట్టారు. అవును. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం కొనసాగించట్లేదు, వాలంటీర్స్ మమ్మల్ని కొనసాగించాలంటారు. వాలంటీర్ ప్రజలు అడగండి, ప్రజలు కావాలా వద్దా? వాలంటీర్ కావాలా వద్దా? అడగాలి, చెప్పాల్సింది ప్రజలు చెప్పాలి. వాళ్ళు ఏమంటున్నారు? వాలంటీర్ లేక ఇబ్బంది పడుతూ ఉంటున్నారు వాళ్ళు. అంటే ఒక సుఖం అలవాటు పడ్డారు కదా, ఇంటికి వచ్చేసి అది పోయింది కదా. అంటే గత ప్రభుత్వంలో వాలంటీర్స్ ప్రజలకు ఎలా సేవలు అందించారని మీరేం చెప్తారు? బ్రహ్మాండంగా అందించారు, తిరుగులేదు. ఎస్పెషల్లీ కరోనా టైంలో అద్భుతం. నేను చూశాను ప్రాక్టికల్, చాలా బాగా చేస్తారు, ఎవడో ఒకరిద్దరు చెత్తగా చేసిన మిగిలిన బాగా. అంటే వాలంటీర్స్ కూడా అంటున్నమాట, మాకు రాజకీయ రంగం పొలవద్దు, మమ్మల్ని కొనసాగించండి అని చెప్పి. అసలు రాష్ట్రంలో రాజకీయ రంగం పొలం ఏది ఉంది? మీరు వద్దంటే మానేస్తారా? దేనికి రాజకీయం వచ్చింది, పథకాలు సామాన్యుడు బతకలేకపోతున్నాడు అన్న, చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆటోతో అనుకునే వాళ్ళు మరీ నరకం కనపడదు. ఆటోల మీద కేసులు రాస్తున్నారు. ఎక్కడ
ఇదివరకు ఉన్న 5 సంవత్సరాలు ఎప్పుడు ఎవరు పట్టించుకోలేదు ఆటో వాళ్ళకి. ప్రభుత్వంలో ఇప్పుడు గత ప్రభుత్వంలో ఎవరు అసలు ఆటో వాళ్ళు ఫోటోలు కొడుతుంది తప్ప బండి ఆపి కేసులు అని అడిగే వాళ్ళు ఎవరు లేరు. రాత్రి 9:30 కూడా ఆపుతున్నారు. ప్రశాంతంగా రావడం కూడా ఆటో వేసుకుని తిరగడం కూడా కష్టంగా ఉంటుంది. ఎటు వెళ్ళాలన్నా భయం వేస్తుంది. బండి కాగితాల గురించి ఏదైనా సరే అన్ని పోర్టులో పెట్టుకొని తిరగమంటున్నారు. ఎటు వెళ్ళాలన్నా ఏదైనా కిరాయి వచ్చినా భయం వేస్తుంది. వేరే జిల్లాలు కూడా వెళ్ళిపోయేవాళ్ళం. పొరుగురు వెళ్ళాలన్నా ఎక్కడ బండి ఏంటి అని అడుగుతున్నారు. వెళ్ళలేకపోతున్నాం. సౌలగాలు కూడా సరిగ్గా లేవు. ఇప్పుడు ఫ్రీ బస్సులు వస్తే మా ఇబ్బంది చాలా ఇబ్బందిగా ఉంటుంది. మేము బతకడం కూడా కష్టం. ఫైనాన్స్లు కట్టుకోవాలి, ఇళ్ళద్దెలు కట్టుకోవాలి, పిల్లలు చదువులు చేసుకోవాలి, ఇవన్నీ చూసుకోవాలి. ఇప్పుడు ఫ్రీ బస్ తీసుకొస్తున్నారు మహిళలందరూ మేము చాలా ఇబ్బంది పడాలండి. ఈ ఆటోలు కిస్తీలు కట్టుకునే బండ్లు అవి. కేసులు రాస్తే మేము కేసులు రాస్తాం ఏమో కానీ ముందు ఫ్రీ బస్సులు కనుక వస్తే ఆటో అమ్ముకోవడమే తప్ప చేసేది ఏం లేదు. ఫ్రీ బస్సులు కనుక వస్తే మనం బతకడం చాలా కష్టం. ఇంటి కట్టుకోవాలి, కిస్తీ 10,000, పిల్లల చదువులు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి రావాలి. ఫ్రీ బస్సులు అనేది ఆపేయడం చాలా మంచిది. అందరూ దీని గురించి చర్చ చేస్తున్నారు. కానీ ఈ ఫ్రీ బస్సులు అనేది పెడితే ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణలో ఆటో వాళ్ళు ఎంత హీనంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి తెలుసు. చాలామంది చనిపోయారు కూడా. అయినా దాని గురించి పట్టించుకోకుండా మళ్ళీ ఇక్కడ ఫ్రీ బస్సులు, ఆంధ్రాలో ఫ్రీ బస్సులు అంటున్నారు. జనవరిలో ఇస్తా అన్నారు, జనవరి కాస్త మళ్ళీ ఉగాది అంటున్నారు. అసలు ఫ్రీ బస్ అనేది సిస్టమ్ మార్చేస్తే మంచిది అని చెప్పి ఆలోచిస్తాం. మాకు బయటకు వచ్చేదే మహిళలు ఎక్కువ, ఆటోలో ఎక్కేదే మహిళలు. మహిళలు లేకపోతే మేము ఆటోలు కూడా చూడలేము. మాకు బండి వస్తేనే జీవనాధారం. బండి అద్దె 400 కట్టాల్సింది. గ్యాస్ మనం తీసుకోవాలి. అది మా పరిస్థితి. మరి గత ప్రభుత్వంలో ఆటో వాళ్ళకి 10,000 ఇచ్చేవాళ్ళు. అది వేసేవాళ్ళండి. ఆయన బండి ఇన్సూరెన్స్కి, బ్రేకులకి ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటే చేయించుకోమని అది వేసినా మనకి ఉపయోగపడి మేము వాడుకునే వాళ్ళం, బండి చేయించుకునే వాళ్ళం. ఈ ప్రభుత్వంలో మాకు ఇవ్వట్లేదు. అయినా మనకి అవి ఏం అవసరం లేదు. ఫ్రీ బస్సు లేకపోతే చాలు మాకు. ఏదో ఇప్పుడు అంతంత మాత్రం ఒక 600 వేయడం తోలుకుంటున్నాము. ఆ రోజు కూడా పోయింది మాకు. వచ్చే 1000 రూపాయలు కూడా రావు. కిస్తీలు కూడా కట్టలేము. ఇంట్లో బతకడం కూడా కష్టంగా ఉంటుంది. కట్టుకోవడం, భార్య చాలా ఇబ్బంది పడతాం మేము.